నమస్తే వెల్కమ్ టు డైలీ మిర్రర్. పైరసీతో సినీ ఇండస్ట్రీలకు కోలుకోలేని దెబ్బ తగులుతోంది. ఫిల్మ్ మేకర్స్ కష్టాన్ని పైరసీ భూతం దోచేస్తోంది. పైరసీపై దశాబ్దాలుగా సినీ ఇండస్ట్రీలు పోరాటం చేస్తూనే ఉన్నాయి. మరి పైరసీతో టాలీవుడ్ సహా సినీ ఇండస్ట్రీలకు ఎంత నష్టం వాటిల్లుతోంది? ఇండస్ట్రీ తప్పులు కూడా కష్ట నష్టాలకు కారణమేనా? థియేటర్లకు సామాన్యుణ్ణి దూరం చేసిందెవరు? ఐబొమ్మ రవికి ఎందుకంత మద్దతు పెరుగుతోంది? గజ దొంగలను సినిమాల్లో హీరోలను చేస్తుందెవరు? పైరసీ నిందితులను ఎన్కౌంటర్ చేయాలి అనడం సబబేనా? డ్రగ్స్ బెట్టింగ్ యాప్స్ లో చిక్కుకున్న ప్రముఖుల సంగతేంటి? బూతులతో సమాజాన్ని చెడగొట్టే సినిమాలపై యాక్షన్ ఏది? ఇవాల్టి డైలీ మిర్రర్లో చూద్దాం. ఏది నేరం, ఎవరిది నేరం? సినిమా పైరసీ విషయంలో తలెత్తుతున్న ప్రశ్నలు ఇవే. సినిమా పైరసీ చేయడం నేరమే. మరి సినిమా పైరసీ పెరగడానికి కారణాలేంటి? కారకులెవరు? ఇన్నాళ్ళు సినిమా పైరసీ నేరమని వాదించిన వారంతా ఇప్పుడు రెండో కోణాన్ని ప్రశ్నిస్తున్నారు. పైరసీతో సినీ ఇండస్ట్రీ కోలుకోలేని దెబ్బతింది. ఒక్క టాలీవుడ్ మాత్రమే కాదు, దేశంలోని సినీ ఇండస్ట్రీలన్నింటిది ఇదే పరిస్థితి. పైరసీ కేసులో పట్టుబడ్డ మొదటి వ్యక్తి ఇమ్మడి రవి కాదు. ఇంతకుముందు ఎన్నో ముఠాలు పట్టుబడ్డాయి. రవి కటకటాల్లో ఉన్న పైరసీ వెబ్సైట్లు ఆగిపోలేదు. అంటే పైరసీ కేసులో రవే చివరి వ్యక్తి కాదని స్పష్టమవుతోంది. ఇంతకీ పైరసీకి అసలు కారణాలేంటి? సామాన్య ప్రజల్లో ఇమ్మడి రవి హీరో ఎలా అయ్యాడు? పైరసీలతో సినీ ఇండస్ట్రీలకు కోలుకోలేని దెబ్బ. ఫిల్మ్ మేకర్స్ కష్టాన్ని దోచేస్తున్న పైరసీ భూతం. పైరసీపై దశాబ్దాలుగా సినీ ఇండస్ట్రీ పోరాటం. పైరసీతో సినీ ఇండస్ట్రీకి ఎంత నష్టం వాటిల్లుతోంది? ఇండస్ట్రీ తప్పులు కూడా కష్ట నష్టాలకు కారణమేనా? థియేటర్లకు సామాన్యుడిని దూరం చేసిందెవరు? ఐబొమ్మ రవికి ఎందుకంత మద్దతు పెరుగుతోంది? గజ దొంగలను సినిమాల్లో హీరోలను చేస్తున్నదెవరు? పైరసీ నిందితులను ఎన్కౌంటర్ చేయాలనడం సబబేనా? డ్రగ్స్ బెట్టింగ్ యాప్స్ లో చిక్కుకున్న ప్రముఖుల సంగతేంటి? బూతులతో సమాజాన్ని చెడగొట్టే సినిమాలపై యాక్షన్ ఏది? మన దేశంలో వినోదం అంటే రెండే రెండు. ఒకటి సినిమా, మరోటి క్రికెట్. సినిమా అనేది ఖర్చుతో కూడిన వినోదం. ప్రేక్షకులకు వినోదం పంచడానికి సినీ ఇండస్ట్రీలో ఏటా వందలాది సినిమాలు నిర్మిస్తున్నాయి. ఒక్క టాలీవుడ్నే తీసుకుంటే ఏటా 250 నుంచి 350 సినిమాలు నిర్మిస్తోంది. దేశవ్యాప్తంగా ఉన్న అన్ని సినీ ఇండస్ట్రీలను కలుపుకుంటే ప్రతి సంవత్సరం 1500 నుంచి 2000 వరకు సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. వీటి ద్వారా మన దేశంలోని అన్ని సినీ ఇండస్ట్రీలు దాదాపు 1,17 కోట్లు ఆదాయం పొందుతున్నాయని అంచనా. భారీగా ఆదాయం పొందుతున్న సినీ ఇండస్ట్రీలపై పైరసీకారుల కన్నుపడింది. దశాబ్దాల క్రితమే పైరసీ మొదలైంది. మొదటి ఆట పూర్తి కావడమే ఆలస్యం. హెచ్డి ప్రింట్లు, ఐబొమ్మ, తమిళంవి, మూవీ రూల్స్, వన్ తమిళ్, ఐబొమ్మ 1 వంటి వెబ్సైట్లు, బప్పం వంటి యాప్లలో ప్రత్యక్షమవుతున్నాయి. ఇంకేం, ప్రేక్షకుడు థియేటర్కు వెళ్లకుండానే ఇంట్లో ఉండి కొత్త సినిమాను ఎంజాయ్ చేసే వీలు కలిగింది. టికెట్ల కోసం ఎదురు చూసే పని లేదు. థియేటర్ వరకు వెళ్లే అవసరం లేదు. ఇంటర్వెల్లో చిరుతిళ్లకు వందలకు వందలు ఖర్చు చేయాల్సిన పని లేదు. ఎంచక్కా ఇంట్లో కూర్చొని
ఫ్యామిలీ మొత్తం కొత్త సినిమాను చూసేయచ్చు. ఇంట్లో వైఫై, చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు కొత్త సినిమాను రిలీజ్ అయిన రోజే చూసే వీలు కల్పిస్తున్నాయి పైరసీ సైట్లు. సినిమా పైరసీ చేయడం నేరం, పైరసీ సినిమాను చూడడం నేరం. కానీ జనం పైరసీ సినిమాలకు బాగా అలవాటు పడ్డారు. ఒక కుటుంబం థియేటర్కు వెళ్తే 4-5 వేలు ఖర్చవుతుంది. అలాంటిది ఇంట్లో కూర్చొని ఫ్రీగా సినిమా ఎంజాయ్ చేయొచ్చు. సినిమా పైరసీ చేసిన వాళ్లకు మాత్రం కోట్లకు కోట్లు లాభాలొస్తాయి. పైగా ఇమ్మడి రవి లాంటి వారు ఏ బెట్టింగ్ యాప్లకో సైబర్ ముఠాలకో సబ్స్క్రైబర్ల వివరాలు అమ్మేస్తే ప్రజల ప్రైవసీ అనేది గాల్లో దీపమే. ఇమ్మంది రవి ఏకంగా 50 లక్షల సబ్స్క్రైబర్ల వివరాలు సైబర్ ముఠాలకు అమ్మినట్లు ప్రచారం జరిగింది. పైరసీ వల్ల ఇమ్మంది రవి 20 కోట్ల వరకు సంపాదించినట్లు సైబర్ క్రైమ్ పోలీసులు తేల్చారంటే పైరసీతో ఎంతగా దోపిడీ చేస్తున్నారో అర్థమవుతుంది. అటు పైరసీ సినీ ఇండస్ట్రీలకు అతిపెద్ద సవాల్గా మారింది. పైరసీని నివారించడానికి టాలీవుడ్ యాంటీ పైరసీ సెల్ను ఏర్పాటు చేసి దశాబ్దాలుగా పోరాడుతూనే ఉంది. అయినా సరే పైరసీ ఆగడం లేదు. దానివల్ల నష్టం తప్పడం లేదు. ఒక్క 2024లోనే టాలీవుడ్ కు 3,700 కోట్ల వరకు నష్టం జరిగినట్లు అంచనా. ఇక దేశంలోని అన్ని ఇండస్ట్రీల్లో ఈ నష్టం ఒక్క 2024లోనే దాదాపు 22,000 కోట్లున్నట్లు పలు అధ్యయనాలు వెల్లడించాయి. సినీ పెద్దలు కూడా ఇదే విషయం చెబుతున్నారు. సినిమా పైరసీని అరికట్టడానికి ఒకవైపు సినీ ప్రముఖులు, మరోవైపు సైబర్ క్రైమ్ పోలీసులు ప్రయత్నిస్తూనే ఉన్నారు. ఇప్పటికే పలు ముఠాలను గ్రేటర్ హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు. వారంతా కోట్లకు కోట్లు సంపాదించినట్లు గుర్తించారు. అంటే పైరసీ ముఠాలు ఇమ్మడి రవి కంటే ముందు చాలానే ఉన్నాయని స్పష్టమవుతోంది. ఇమ్మడి రవి గత 6 ఏళ్లుగా పైరసీకి పాల్పడుతున్నట్లు గుర్తించిన సైబర్ క్రైమ్ పోలీసులు అతడిని అరెస్టు చేయగానే సినీ ఇండస్ట్రీ ఊపిరి పీల్చుకుంది. సైబర్ క్రైమ్ పోలీసులపై ప్రశంసలు వెల్లువెత్తాయి. ఇక పైరసీ పీడ విరగడైందని సినీ పెద్దలు సంబరపడిపోయారు. కానీ 2-3 రోజులు కూడా గడవక ముందే మళ్లీ లింకులు బయటపడుతూ భయపెడుతూనే ఉన్నాయి. అంటే పైరసీ అనేది రవి అరెస్టుతో ఆగదని స్పష్టమైంది. ఇది ఇప్పుడు సినీ ఇండస్ట్రీలకు పెద్ద సవాలుగా, సమస్యగా మారింది. ఈ విషయం మరిచి పైరసీ ఆగాలంటే ఇమ్మడి రవి లాంటి వారిని ఎన్కౌంటర్ చేయాలని కొంతమంది ఫిలిం మేకర్స్ నోరు పారేసుకుంటున్నారు. రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారు. పైరసీ చేయడం నేరమే, ఇమ్మడి రవి చేసింది నేరమైతే సినీ పెద్దల వ్యవహారాన్ని ఏమనాలి అంటూ జనం ప్రశ్నిస్తున్నారు. ఐబొమ్మ రవి చేసింది చాలా కరెక్ట్. ఎందుకంటే ఈ రోజుల్లో సామాన్యమైన వ్యక్తి ఒక సినిమా చూడాలి అంటే ఎంత ఖర్చు పెట్టాలి, ఆయనకు వచ్చిన జీతం ఎంత, ఫ్యామిలీని తీసుకొని ఒక సినిమాకి వెళ్ళాలంటే ఎంత ఖర్చు అవుతుంది, అట్లీస్ట్ పార్కింగ్కి ఎంత అవుతుంది, తర్వాత ఏమో అందులో ఏదైనా తినడానికి పిల్లల్ని తీసుకొని వెళ్తే ఏమైనా తినడానికి ఎంత అవుతుంది, అది కూడా మీరు ఆలోచించాలి. మీరు అంతంత ఖర్చు పెడుతున్నారు, మీకు డబ్బులు రావట్లేదా, మీరు ఎంత వస్తుంది, అమౌంట్ వస్తుందని కూడా మీరేమో పబ్లిక్గా మీరు చెప్తున్నారు. అలాంటప్పుడు ఇంకా అతను ఏంటంటే సామాన్య వ్యక్తి కోసం సాఫ్ట్వేర్ తయారు చేసి ప్రజల్లోకి పంపించాడు. అది తప్పేం కాదు. ఇమ్మడి రవిని కఠినంగా శిక్షించాలని కొందరు, ఎన్కౌంటర్ చేయాలని మరికొందరు పోలీసులను డిమాండ్ చేస్తుంటే జనం మాత్రం ఐబొమ్మ రవిని హీరోగా చూస్తున్నారు. అతడికి అండగా నిలిచారు. బెయిల్ ఇప్పించడానికి ఎంత ఖర్చైనా భరిస్తామంటూ ముందుకొచ్చే వారి సంఖ్య పెరిగింది. రవి అరెస్టుతో తమ కుటుంబంలోని సభ్యుడిని కోల్పోయినంతగా చాలా మంది బాధపడుతూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతుండడమే ఇప్పుడు పెద్ద సంచలనంగా మారింది. ఇంకోవైపు ఫిల్మ్ మేకర్స్ పై విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టి ఏకిపారేసే వారి సంఖ్య కూడా రోజు రోజుకు పెరుగుతోంది. వీళ్ళు ఇన్ని కోట్లు పెట్టి సినిమాలు ఎందుకు తీయాలండి? ఇప్పుడు హీరోలకు అంత అమౌంట్ ఎందుకు ఇవ్వాలి? బెట్టింగ్ యాప్స్ ఏమో ఆపమని చాలా మొన్నటిదాకా గొడవ అయిందండి. ఇప్పుడు మొన్న చూస్తే ఆహాలోనే యాడ్ ఇచ్చారు, డైరెక్ట్ గా డౌన్లోడ్ చేసుకోమని వాళ్ళే చెప్పారు. మరి వాళ్ళని ఎందుకు పట్టుకోలేదు? అవును, ఓటీటీలో మరి బూత్ సినిమాలు వస్తున్నాయి కదండి, వాటి గురించి మరి ఆలోచించట్లేదండి. A+ అని వేస్తున్నారు, కానీ చిన్నపిల్లలు తెలియని వాళ్ళు ఓపెన్ చేసి చూస్తారు కదండి. మరి బెట్టింగ్ సైట్లు బ్లాక్ చేయలేదు. ఇంకా ఆహాలోనైతే డైరెక్ట్ గా డౌన్లోడ్ చేసుకోండి, మీకు గిఫ్ట్లు వస్తాయి అని చెప్తున్నారు. వాటిని మరి మీరు ఎందుకు ఆపడం లేకపోతున్నారు? నా పూర్తి మద్దతు ఐబొమ్మ రవి.